హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రాజుని పెళ్లి కొడుకుగా చేసి తీసుకొని వస్తూ ఉంటే పెళ్లి కూతురు కూడా వస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ పెళ్లిపీటల మీద కూర్చుంటారు. సూర్యప్రతాప్ అందరూ కూడా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఇక రేణుక వాళ్ళ అమ్మని తీసుకొని స్కూటీ వేసుకొని అక్కడికి వచ్చేస్తుంది. ఇక అమ్మ పదవే, తొందరగా పదే పెళ్ళవుతుంది అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పెళ్లిపీటల మీద కూర్చుని ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది పెళ్లి కూతురు. రాజు మాత్రం చాలా కంగారుగా బాధపడుతూ సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటాడు. సూర్యప్రతాప్ మాత్రం రాజు వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక రూప ఏమో ఇంట్లోనే డోర్ పెట్టేసి ఉంటుంది కదా, బాధపడుతూ అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అమ్మ, నువ్వే నా పెళ్ళిని ఆపాలమ్మా, ఆ పెళ్ళిని ఆపి రాజుని నన్ను ఒకటి చేయాలమ్మా అని రూప ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజు, నువ్వు నా మెల్లో తాళి కట్టావు, వేరే వాళ్ళ మెల్లో తాళి కట్టకూడదు రాజు అని అంటూ రూప చాలా బాధపడుతూ అలా కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రాజుని దగ్గరగా వెళ్ళి వాళ్ళమ్మ ఇలా చెప్తూ ఉంటుంది. రే నాన్న, నువ్వు పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్పాను కదరా, చచ్చిపోతాను, నువ్వు మంచిగా నవ్వుతూ పెళ్లి చేసుకో అని అంటూ పైకి లేచి మళ్ళీ ఏం తెలియనట్టుగా నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజు వాళ్ళ అమ్మ వైపు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అప్పలనాయుడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక రాజుకి ఇష్టం లేకుండా ఉంటుంది కదా, చాలా బాధగా కూర్చొని ఉంటాడు. ఇక అంతలో పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రేణుక వాళ్ళమ్మ ఒక్కసారిగా ఆపండి అని అంటూ అక్కడికి వస్తుంది. వచ్చేసరికి ఇక ఒక్కసారి అందరూ అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే ఏంది, ఏమైంది, పెళ్ళికి పిలవలేదని, పెళ్ళికి ఆలస్యంగా వచ్చారు, పెళ్ళి జరిగిపోతుందని కంగారు పడుతూ ఆపమంటున్నారా అని ముత్యాలు అంటుంది. అలా ఏమీ లేదు, మేమెందుకు ఆలస్యమైందని ఆపమని చెప్తాం, ఈ పెళ్ళి ఆపమని చెప్తున్నా అని అంటూ ఇలా రేణుక వాళ్ళ అమ్మ అంటుంది. పెళ్ళి ఆపమని చెప్పడానికి నీకెంత ధైర్యం అని అనేసరికి ఇంకా అప్పుడే ఏంది ముత్యాలు, నువ్వు అన్నీ మర్చిపోయినావా, నువ్వు చావు బతుకుల్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి చావు బతుకుల్లో ఉంటే నీకు ఒక కిడ్నీ ఇచ్చి నిన్ను కాపాడింది ఎవరో తెలుసా, నా కూతురు కిడ్నీ ఇచ్చింది నీకు, అలాంటిది నీ కొడుకుకి వేరే పెళ్లి చేస్తావా అని అంటే ఇక అప్పుడే ముత్యాలు అంటుంది. నాకు కిడ్నీ ఇస్తే ఇప్పుడు నా కొడుకు పెళ్ళి ఆపడానికి ఎందుకు చూస్తున్నారు, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మీకు కావాల్సింది ఇస్తానులే, ఇంత డబ్బు ఇస్తాను అని అంటే నీ బోడీ డబ్బు ఎవరికి కావాలి అంటే సరేలే, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటుంది. ఇక అప్పుడే సీరియస్గా రేణుక వాళ్ళ అమ్మ అంటుంది. నీ బోడీ డబ్బులు మాకేం అవసరం లేదు, ఏం అక్కర్లేదు, నీకు కిడ్నీ ఇచ్చి కాపాడింది నా కూతురు, అలాంటి నా కూతురికి అన్యాయం చేస్తావా, నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తావా అని కదా అది కిడ్నీ ఇచ్చింది అని అంటే రేణుక వైపు చూస్తూ పెళ్లి కూతురు చాలా కోపంగా ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి రేణుక, నువ్వు ఆఫీస్లో ఉండి అంత అమాయకురాల్లాగా ఏం తెలియనట్టు నటించావు, ఇప్పుడు రాజుని పెళ్లి చేసుకోవటానికి ఏకంగా టెండర్ పెట్టావా అని సీరియస్గా చూస్తూ ఉంటుంది రేణుక వైపు. ఇక అప్పుడు రేణుక అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రేణుక వాళ్ళమ్మ, చూడు, నీ కిడ్నీ ఇవ్వకపోతే ఆ రోజే చచ్చేదానివి, నీకు కిడ్నీ ఇచ్చింది నా కూతురు నీకు కొడుకుకి పెళ్లి చేయడానికే, నీ కొడుకునిచ్చి మర్యాదగా పెళ్లి చేయి అంటే చూడు, ఇప్పుడు అవన్నీ జరగవు, నీ కూతురినిచ్చి పెళ్ళేలా చేస్తాననుకున్నావు, నీ కూతురికి మంచి సంబంధం తీసుకొస్తా అంటే ఏంది అట్లా మాట్లాడుతున్నావు, నీకు కిడ్నీ దానం చేసింది, దానికి ఒక కిడ్నీ ఉన్నదానికి ఎవడొచ్చి పెళ్లి చేసుకుంటాడు, ఎవడు చేసుకోడు అని అంటూ ఉంటుంది. ఇక అక్కడే డాక్టర్ ఉంటుంది కదా, తను అలా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి, ఈ అమ్మాయి కాదు కదా కిడ్నీ ఇచ్చింది అని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరి ఈ అమ్మాయి కిడ్నీ ఇచ్చానని చెప్పుకుంటుంది ఏంటి అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది డాక్టర్. ఇక అప్పుడే ఇలా అంటుంది రేణుక వాళ్ళమ్మ, చూడు, ఇప్పుడు ఈ పెళ్ళి ఆపుతావా లేదా, ఏంది సూర్యప్రతాప్ గారు అలాగే చూస్తున్నారు, సీఎం గారు మీకే ఒక కిడ్నీ ఉన్న అల్లుడు వస్తే చేసుకునే వాళ్ళ అని అంటూ అడుగుతుంది రేణుక వాళ్ళ అమ్మ. అలా అడిగేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడే కూర్చోయే, మనం ధర్నా చేద్దాం, ఈ పెళ్ళి ఎట్లా జరుగుతుందో చూద్దాం అని అంటూ అక్కడే కూర్చుంటారు. ఇక అప్పుడే రేణుక అలా చూస్తూ ఉంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. అప్పుడు ఇలా రాజు అనుకుంటూ ఉంటాడు, ఈ రకంగా అయినా రేణుక ఈ పెళ్ళి ఆపితే బాగుండు అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ముత్యాలు ఏంది లల్లి అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ లేచి ఇలా అంటుంది, అయ్యయ్యో, కిడ్నీ ఇచ్చింది ఈ అమ్మాయి కాదు కదా అని అంటుంది. అలా అనేసరికి ఒక్కసారి అంతా షాక్ అయిపోతారు. రేణుక వాళ్ళమ్మ పైకి లేచి, ఏందే కిడ్నీ నువ్వు ఇయ్యలేదా అంటే లేదమ్మా, నేను ఇయ్యలేదు, అట్లా ఇచ్చిందని చెప్పినా అని అంటుంది. ఎంత అబద్ధం చెప్పినవే అని అంటూ తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే
అప్పుడే డాక్టర్ ఇలా అంటుంది, కిడ్నీ ఇచ్చింది ఈ అమ్మాయి కాదు వేరే అమ్మాయి అని అనేసరికి ఇక రేణుక వాళ్ళమ్మ కోపంగా నువ్వే ఇచ్చినని చెప్తేవి కదనే అని అంటే, లేదమ్మా అట్లా చెప్తే నాకు రాజునిచ్చి పెళ్లి చేస్తారని అట్లా చెప్పిన అని రేణుక అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే పదవే పద నా పరువు తీసినావు అని అంటూ రేణుకని తీసుకొని వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. ఇక పక్కకు వెళ్ళిపోయి నిలబడతారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, మరి ముచ్చాలు అడుగుతుంది, మరి నాకు కిడ్నీ ఇచ్చింది ఎవరు డాక్టర్ అని అంటే, ఇక అప్పుడే డాక్టర్ చెప్పబోతూ ఉంటుంది, ఇక ఒక్కసారిగా పెళ్లి కూతురు అత్తయ్య మీకు కిడ్నీ ఎవరిచ్చిందో తర్వాత తెలుసుకోవచ్చు, ఇప్పుడు పెళ్లి జరగనివ్వండి అని సీరియస్గా అంటే, ఇక అప్పుడే సరే అని చెప్పేసి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక కిడ్నీ ఇచ్చింది రూప అని రాజు చెప్పబోయి ఆగిపోతాడు. ఎందుకులే గొడవ అని చెప్పేసి రాజు సైలెంట్ అయిపోతాడు. కూడా ఇక్కడే ఉన్నారు, ఒకవేళ ఆ కిడ్నీ గురించి అమ్మాయి గారు ఇచ్చారని తెలిస్తే ఏం గొడవ జరిగిపోతుందో ఏంటో అని అనుకుని అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉంటుంది. ఇక అప్పుడు పెళ్లి కూతురు చాలా సంతోషంగా రాజు తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతే రాజు అలా చూస్తూ ఉంటాడు. పెట్టాలన్నా చాలా భయపడుతూ బాధపడుతూ సూర్యప్రతాప్ వైపే చూస్తూ ఉంటాడు. ఇక సూర్యప్రతాప్ సీరియస్గా చూస్తూ ఉంటే ఇక జీలకర్ర బెల్లం తల మీద పెట్టబోతూ ఉంటుంది పెళ్లి కూతురు. ఒక్కసారిగా ఆపండి అని విరూపాక్షి వస్తుంది. విరూపాక్షి రాగానే రాజు చాలా సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అప్పలనాయుడు కూడా ఎంతో ఆనందంతో చూస్తూ ఉంటాడు. ఇక విరూపాక్షిని చూసిన సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటి విరూపాక్షి వచ్చింది, అప్పుడు పెళ్ళి ఆపేస్తానని చెప్పింది నిజంగానే ఇప్పుడు ఈ పెళ్ళిని ఆపేస్తుందా? అలా జరగకూడదు, ఆ సాక్ష్యం ఉంది కదా రాసిచ్చిన లెటర్, అది చూపించి విరూపాక్షి నోరు మూయించాలి అని సూర్యప్రతాప్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విరూపాక్షి సీరియస్గా అలా అరిచేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఎస్ఐని లాయర్ని తీసుకొని వస్తుంది విరూపాక్షి. చూడండి అక్కడ పెళ్లి పీటల మీద ఉన్న అబ్బాయికి ముందే పెళ్ళైపోయింది, నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయిని కాదని వేరే పెళ్ళి చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటూ అడుగుతుంది. ఇక అప్పుడే అలా పెళ్లి చేయకూడదు కదండి అని అంటే సీఎం ఇలా అంటాడు, ఏంటి మీరు ఏ సమయంలో ఎక్కడికి రావాలో తెలియదా అంటే, సారీ సార్ మేము డ్యూటీ పరంగా వచ్చాం, రాకపోతే కరెక్ట్ కాదు కదా సార్ అని అంటూ అప్పుడే విరూపాక్షి సీరియస్గా ఈ పెళ్ళిని ఆపండి అని అంటూ చెప్పేసరికి ఇక పెళ్లి కూతురు ఇలా అంటుంది, అసలు ఈ పెళ్ళిని ఎలా ఆపుతారు అంటే సూర్యప్రతాప్ అంటాడు, పెళ్ళి ఆపటానికి వీల్లేదు, ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు, జరగదు, ఈ పెళ్ళి జరగదు అని అంటూ ఇంకా నా కూతురు మెల్లో తాళి కట్టినవాడు విడాకులు లేకుండా ఏమీ లేకుండా ఇంకొక అమ్మాయి మెల్లో ఎలా తాళి కడతాడు అని అనేసరికి పెళ్లి కూతురు ఇలా వచ్చేసి ఇంకా పిఏని పిలిచి తను రాసిచ్చిందే ఉంటుంది కదా పేపర్, అది తీసుకొని చూడండి, ఇదిగో చూడండి అని అంటూ చూపిస్తుంది. మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా కట్టిన పేపర్స్ ఇవి అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక ఈ సాక్ష్యం చాలా అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు, చూడు సాక్ష్యాలు ఉన్నాయి ఆల్రెడీ, నా కూతురు స్పృహలో లేనప్పుడు కట్టిన తాళి దానికి చెల్లదు, అందుకని ఇంకా మేము ఒప్పందం ప్రకారమే లెటర్ రాసిచ్చాం అని అంటే ఇక అప్పుడే విజయాంబిక, చూడు విరూపాక్షి నువ్వు మధ్యలో వచ్చి విర్రవిగటం కరెక్ట్ కాదు, ఎప్పుడో కని పడేసిపోయావు, నీ కూతురు ఎలా అవుతుంది అని అంటే ఇక అప్పుడే విరూపాక్షి అంటుంది, ఇక కూతురు గురించి కన్న పెరేగు గురించి నువ్వు మాట్లాడకూడదు విజయాంబిక అని అంటుంది గట్టిగా. ఇక అలా అనేసరికి ఇక సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తాడు, ఇక మాట్లాడకు, నోరు మూసుకొని పో ఇక్కడ నుంచి, ఇక్కడ ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటే ఇక అప్పుడే పెళ్లి కూతురు, చూడండి మీరు మధ్యలో వచ్చారు డిస్టర్బ్ చేస్తున్నారు, ఇది లెటర్ చదువుకోండి, మా ఇద్దరికి సంబంధం లేదు అని రాసిన లెటర్ చదవండి అని అంటుంది. ఇక అప్పుడే విరూపాక్షి ఇంకొక పేపర్ తీసి చూడు నువ్వు చదువుకో, ఒక మూలన కూర్చొని చదువుకో అని పెళ్లి కూతురు అంటుంది కదా. ఇక దానికి దెబ్బ కొట్టినట్టుగా ఆ పేపర్ తీసి ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్, రాజు రూపది మ్యారేజ్ సర్టిఫికేట్ అని చూపించగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు, అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక రాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మందారం, నన్ను క్షమించండి పెద్దయ్య, అమ్మాయి గారికి జీవితం బాగుండాలంటే మంచి జరగాలని మ్యారేజ్ సర్టిఫికేట్ నేనే తీసుకున్నాను మావయ్య అని చెప్పి విరూపాక్షి అలా మందారం చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇక విరూపాక్షి
ఇలా అంటుంది, గవర్నమెంట్ ముద్రించిన ఈ సర్టిఫికేట్ చూడు, చదువుకోవటం వచ్చా లేదంటావా, సీఎం అయినా మీ నాన్నగారికి చూపిస్తావా, లేదంటే మాజీ హోమ్కి సూర్యప్రతాప్కి చూపిస్తావా, ఎవరికి చూపిస్తావో చూపించుకో అని అనేసరికి ఇక అప్పుడే అలాగే చూస్తూ ఇంకా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇక అప్పుడు చంద్ర ఇలా అనుకుంటాడు, రూపాకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎప్పుడు తీశారు అని ఆలోచిస్తూ ఉంటాడు చంద్ర.